రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నేను మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం చూపిస్తున్నాను అన్నమాట. నేను పొద్దున్నే తలస్నానం చేసి మా ఇంట్లోనే తమలపాకు చెట్లు ఉన్నాయన్నమాట. ఆకులన్నీ మంచిగా కోసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తమలపాకులతో పాటు కొన్ని తులసి దళాలు కూడా తీసుకున్నాను. తర్వాత స్వామివారికి వడలంటే ఇష్టం కాబట్టి నేను రాత్రిపూటనే వడల పిండి నానేసుకున్నాను. మినపప్పు నానేసుకొని శుభ్రంగా పప్పు అంతా కడిగేసుకొని ఇలా వడలన్నీ వేసేసుకున్నాను అనమాట. స్వామివారికి మినపవడలంటే ఇష్టం కాబట్టి నేను స్వామివారికి నైవేద్యం పెడదామని మినపవడలు వేసుకున్నాను. అంతే, స్వామివారితో పాటు మన పిల్లలు కూడా ఒక బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది కదా, అలాగే చేసుకున్నాను అనమాట. స్వామివారి కోసం ఫస్ట్ 21 వడలు చేసుకున్నాను. 21 వడలు చేసేసుకుని అవి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను పూజా రూమ్లోకి వెళ్ళి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఒక ఎర్రని క్లాత్ వేసేసుకొని రాముల వారి పటము రాముల వారి విగ్రహము, నేను మొన్న తిరుపతి నుంచి తీసుకొచ్చుకున్న హనుమాన్ విగ్రహాన్ని కూడా పెట్టుకొని ఇలా అంతా పూజకి సిద్ధమయ్యానన్నమాట. తరువాత తమలపాకులని ఇలా మంచిగా పేర్చుకొని రాముల వారి ఫోటోని, రాముల వారి విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను ఇట్లా ప్రతి ఒక్క రాముల వారి విగ్రహం కింద తమలపాకులు పెట్టాను, ఆంజనేయ స్వామి విగ్రహం కింద తమలపాకులు పెట్టాను. దాని తర్వాత నేను సింధూరంతో అంటే కుంకుమలో కొంచెము గంధము కలిపేసి ఆ నీళ్లు పోసేసి రోజ్ వాటర్ కొంచెం పోసి ఇలా శ్రీరామ 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 అని రాసుకున్నాను. అన్ని ఆకుల మీద కూడా శ్రీరామ అని రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ ఒత్తులకి సింధూరంలో ముంచి తీసానమాట. ఎర్రటి ఒత్తులు వెలిగిస్తే మంచిది కదా అనేసి ఎర్రటి ఒత్తులతో వెలిగిద్దామనేసి సింధూరంని వాటికి అప్లై చేశాను అనమాట. నేను ఇట్లా ప్రతి ఆకు మీద శ్రీరామ 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 అని అనుకుంటూ రాశానండి. ఆంజనేయ స్వామికి ఆయన పేరుతో పిలవటం కన్నా కూడా శ్రీరామ 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 అంటే ఆయన పలుకుతారండి. ఇలా దీపం వెలిగించేసుకొని నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింధూరం రాస్తున్నానండి. నిన్న ఒక వీడియోలో చూశాను, ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు ఇష్టం అంటే రాముల వారికి ఇష్టం అంట. రాముల వారి సీతమ్మ వారు ఒకరోజు సింధూరం పెట్టుకుంటే, అమ్మ నువ్వు సింధూరం ఎందుకు పెట్టుకున్నావు అంటే రాముల వారికి ఇష్టం అని అన్నందుకు ఆంజనేయ స్వామి వంటి నిండా సింధూరం అప్లై చేసుకున్నారని నాకు తెలిసిన కథ ఇది. నేను అందుకని ఆంజనేయ స్వామికి కూడా మొత్తము సింధూరం అప్లై చేసుకున్నానండి ఇలాగా. దాని తర్వాత అష్టోత్తరాలు చదువుకున్నాను. అష్టోత్తరాలు చదువుకుంటూ రకరకాల పూలతో పూజ చేసుకున్నానండి. తులసి దళాలతో, తమలపాకులతో, పువ్వులతో, అక్షంతులతో, పసుపు, కుంకుమ, అక్షంతులు, పువ్వులు అన్ని రకాలతో ఇలా నేను అష్టోత్తరాలు చదువుకున్నాను. ఆంజనేయ స్వామి చాలీస చదువుకున్నాను. నేను చదువుకోవడమే కాకుండా మా వారు, పిల్లలు, మా పెద్ద బాబు కూడా వచ్చాడు కదా, పెద్ద బాబుతో కూడా చదివించానమాట. దాని తర్వాత నేను వడలు చేశా కదండి, తలా 21 వడలు అని చెప్పా కదండి, తలా 5 వడలు పెట్టామండి. ఒక వడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది ఎవరో ఒకళ్ళం పెట్టేశాము. 5 వడలతో కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూ అందరం కూడా ఈ వడలతో కూడా పూజ చేసుకున్నామండి. దాని తర్వాత నేను మామిడికాయలు వస్తున్నాయి కదండి, మామిడికాయ పెట్టాను స్వామివారికి. దాని తర్వాత ధూపం చూపించాను, కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ హారతి ఇస్తాం కదండి. ఇలా కొబ్బరికాయ కొట్టి ప్రతిసారి ఏ పండు ఏది లేకపోయినా కొబ్బరికాయ కొడితే చాలండి. స్వామివారికి హారతి చూపించేసి మంచిగా చేయించుకో స్వామి, ప్రతిసారి నాతో ఇలా పూజ చేయించుకో స్వామి అనేసి నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటానండి స్వామివారిని, నాకు నెక్స్ట్ టైంకి ఇంకా శక్తిని స్వామి పూజ చేసేయడానికి అనేసి అనుకునేదాన్ని. అంతే అనుకుంటానండి. జై హనుమాన్, జై జై హనుమాన్, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.